పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గంగమ్మ తల మీద కనిపించని శత్రువు ఉంది. హిమాలయ శిఖరంపై కొన్ని దశాబ్దాల క్రితం నమోదైన ఓ అణు రహస్యం మళ్లీ ఇప్పుడు భయాన్ని పుట్టిస్తుంది. నందాదేవి పర్వత శిఖరాన 60 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయిన అణు ధార్మిక పరికరం గంగా నదికి ఇప్పుడు ముప్పుగా మారింది. తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన పోస్ట్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఇంతకీ ఏంటా రహస్యం, ఎందుకీ ఆందోళన అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. 1960లో ప్రచండ యుద్ధం సమయంలో చైనా ప్రారంభించిన అణు కార్యక్రమంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో డ్రాగన్ పై నిఘా పెట్టేందుకు అమెరికా, సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక కోవర్ట్ ఆపరేషన్ ను చేపట్టాయి. అందులో భాగంగా భారత్ లో రెండో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై అణు ధార్మికత కలిగిన వినికిడి పరికరాన్ని అమర్చేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ పరికరం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి కిలోల కొద్దీ ప్లూటోనియం అవసరం. సరిహద్దు వెంబడి చైనా క్షిపిణి అణు పరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది శక్తినిస్తుంది. ఈ పరికరాన్ని నందాదేవి శిఖరం పైకి తీసుకెళ్లేందుకు భారత నేవీకి చెందిన ఓ ఉన్నతాధికారి నేతృత్వంలోని బృందం అమెరికా బృందంతో కలిసి పనిచేసింది. వీరంతా కలిసి ఈ శిఖరం 4వ క్యాంప్ వరకు ఆర్టీజీ జనరేటర్, యాంటీనా, 7 ప్లూటోనియం క్యాప్సిల్స్, 2 ట్రాన్సీవర్ సెట్లను తీసుకెళ్లారు. అక్కడి నుంచి షేర్పల సాయంతో శిఖరం పైకి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే మంచు తుఫాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో 4వ క్యాంప్ వద్ద పరికరాలు ఉంచి నాడు ఈ బృందాలు వెనుతిరిగాయి. ఆ మరుసటి ఏడాది భారత బృందం తిరిగి అక్కడకు వెళ్లి చూడగా ఆ పరికరం కనిపించలేదు. మంచు తుఫానులో అది కొట్టుకుపోయి ఉండటమో లేదా మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ శిఖర ప్రాంతంలో న్యూట్రాన్ డిటెక్టర్లతో గాలించిన ప్లూటోనియం జాడ దొరకలేదు. అప్పటి నుంచి ఈ డివైస్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరికరంలోని ప్లూటోనియం PU-239 నాగసాకి పైకి ప్రయోగించిన అణుబాంబులో ఉపయోగించిన ప్లూటోనియంలో 3వ వంతుకు సమానమని చెబుతారు. గత కొన్నేళ్లుగా అమెరికా, భారత్ సర్చ్ బృందాలు ఈ పరికరం కోసం గాలిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దానికి ఏమైందనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పరికరం హార్డ్వేర్లను భారత బృందం గుర్తించి స్వాధీనం చేసుకుందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పటికీ నందాదేవి శిఖరంపై మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 1978లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ దీనికి సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. స్థానిక నది జలాల్లో ప్లూటోనియం కలిసినట్లు ఆనవాళ్లు లేవని అందులో పేర్కొంది. అయితే ఆ పరికరం ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. ఆ నదీ జలాలు మన దేశంలో కోట్లాది మందికి జీవనాధారం. విశ్లేషకుల అంచనాలు నిజమై ప్రస్తుతం ఆర్టీజీ పరికరం మంచు ఫలకల కింద చాలా లోతుల సమాధి అయి ఉంటే దానివల్ల తక్షణమే ముప్పు కలిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ కాలక్రమేణా ఆ పరికరం దెబ్బతిని అందులో రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే మాత్రం నదీ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు చాలా తక్కువ అవకాశం ఉన్నప్పటికీ అది జరిగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. హిమానీ నదులు కరుగుతుండటం, వరదల వంటి విపత్తులు, పర్యావరణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో సైనిక అణు కార్యకలాపాలు పెరగడం వంటి అంశాలు ఈ అణు రహస్యంపై భయాందోళనను రేకెత్తిస్తున్నాయి.